ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనములు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకమందున మా తండ్రివైన దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను. నీ దీవెలతో నింపండి నా ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నివాసము చేస్తుందని వాగ్దానం అందు సెలవిచ్చిన దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన మీరు సహాయమును దయచేయండి. నాయన మీరు మాట్లాడండి, దర్శించండి నా ప్రభా. ఈ వీడియోను చూస్తుంటున్న ప్రతి ఒక్క బిడలను ఆశీర్వదించండి. నీ దీవెలతో నింపండి నా ప్రభానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన అయానికి వేలాది వందనములు నాయన. నీ యందు నమ్మకము కలిగి నాయన జీవించడానికి సహాయం చేయండి. నాయన బాధ్యత కలిగి జీవించడానికి సహాయమును దయచేయండి నా ప్రభా. లోబడి జీవించడానికి సహాయమును దయచేయండి నా ప్రభా. నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాను నాయన. ఎల్లప్పుడూ నాయన నేను స్తుతించుటకు గణపరచుటకు నాయన నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు నాయన సహాయమును దయచేయమని అడుగుచుంటున్నాను. అయా నీకు వేలాది వందనములు నాయన. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో మీరు ముందు నడిపిస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? 1, నమ్మకస్తులను, బాధ్యత కలిగిన వారిని, లెక్క అప్పచెప్పేవారిని, పరిచర్య చేసేవారిని, తగ్గించుకునేవారిని, దేవునితో సహవాసము చేసేవారిని, ప్రార్థన పరులను, దేవుని వాక్యమును ధ్యానించేవారిని, తమను తాము సమర్పించుకునేవారిని, లోబడేవారిని, కష్టపడి పనిచేసేవారిని, త్యాగపరులను దేవుడు వాడుకుంటాడు. ఇవన్నీ లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనలను వాడుకుంటాడు. లేని ఎడల మన దేవుని పరిచర్యలో వాడబడుటకు అర్హులము కాము. దేవునికి స్తోత్రములు.